అందరికీ శనార్థులలో ఇక ఎల్ల మీకు చెప్పేటి చాలా ముచ్చట్లే ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ సార్ అయితే ఇక మరో యాత్రకు సిద్ధమవుతా ఉన్నాడు. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓ గింత మాట అయితే అంటాడు అనుకోలే అసలు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక జగ్గారెడ్డి సార్ అయితే ఇక జంకు సైరన్ ఊతున్నాడు. ఇక మంత్రి పదవికి వచ్చేటట్టే ఉన్నది, ఢిల్లీ పెద్దలను కలవనికే పోయిండు. ఇక మరి ఆ ముచ్చట అట్లే ఉంటే ఇక కోడిని వేలం వేస్తున్నారు. ఇక మరి పరిశాన్ అవుతున్నారు ఆ కోడిని వేలం వేసుడేందని. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లున్నాయి. ఇక మరి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. అరే రే ఇక తెలంగాణ రాష్ట్రంలో శ్వేతాపత్రానికి ఉన్నంత డిమాండ్ ఇక దేనికి లేకుండొచ్చుల్లో. ఇక ఏ లీడర్ అయినా ఇక శ్వేతాపత్రం అంటున్నాడు. ఇక మరి ఈ శ్వేతాపత్రం మతలాబ్ ఏమున్నది, ఏం సంగతో సార్ సూతముండా? ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాలని, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ, ఇక రాష్ట్రంలో ఇప్పుడు శ్వేతాపత్రానికి ఉన్నంత డిమాండ్ ఇక దేనికి లేకుంటుండొచ్చు. ఇక ఎప్పుడైతే అసెంబ్లీలో బట్టి విక్రమార్క సారు శ్వేతాపత్రం రిలీజ్ చేసిండో ఇక అప్పటి సంది ఇక ఏ లీడర్ అయినా శ్వేతాపత్రం అంటున్నాడు. ఇగో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కడియం సిఆర్ సారు ఈ 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఏం సంగతి, ఇక దీని మీద శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలనే ఆలోచన ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాటిపైన స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నా. వాటిపైన ఒక భరోసా కల్పించే విధంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని నేను కోరుతున్నా. మీరు శ్వేతపత్రాలపైన వైట్ పేపర్ పబ్లిష్ చేశారు, ఫైనాన్సెస్ పైన శ్వేతపత్రాలు ప్రకటించారు, ఇంకా అనేక రకాలుగా పవర్ పైన శ్వేతపత్రాన్ని ప్రకటించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా వేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల పైన ఎప్పుడు ఏ హామీని ఏ రకంగా అమలు చేయబోతున్నారో అది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తే వాళ్ళు కొంత నిమ్మలంగా ఉంటారు, కొంత భరోసాతో ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక నిన్న కడియం సిఆర్ సార్ అట్లంటే ఇక మొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ కూడా అట్లనే అన్నాడు. ఇక మరి ఎంతమందికి న్యాయం చేస్తున్నారు, ఎంతమంది సమస్యలు తీరుస్తున్నారు, ఇక అది ప్రజా దర్బార్ కాదు డ్రామా దర్బార్ అన్నాడు. ఇక దీని మీద కూడా మీరు శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసిండు. అంటే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు, ఈ నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చూసిరు కదా, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి శ్వేతాపత్రం అనే ముచ్చట లేకుండానే ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. ఇక అబద్ధాలు ఆడే మనుషుల కన్నా ఇంత విలువ ఉన్నదో లేదో కానీ నిజాలు చెప్పే శ్వేతాపత్రానికి అయితే మస్తు విలువ ఉన్నదో. ఇక కేటీఆర్ సార్ లేకపోతే ఇక ఐటే లేదు. ఎందుకంటే కేటీఆర్ సార్ ఇక మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఇక పెద్ద పెద్దలో నడుచుకుంటాడు, పెద్ద పెద్ద దేశాలు తిరుగుతాడు, ఇక రాష్ట్రానికి అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు తెస్తారని చెప్పి ఇక ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వార్తలు చూసినాం మనము. ఇక అవన్నిటికీ చెక్కు పెట్టబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక మస్తు మంది పెట్టుబడి కంపెనీ వాళ్ళని కలుస్తున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఎట్లున్నది, ఏం సంగతో సార్ అరుచుకుందాముండా?
ఇక రేవంత్ రెడ్డి సారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నాడు. ఇక మన రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. ఇక ఇప్పటికే గూగుల్ వైస్ ప్రెసిడెంట్ను కలిసిండు. ఇక అటెన్కా గోద్రేజ్ అగ్రోవెట్ తెలంగాణ అని ఒక కంపెనీ కలిసిండు. ఈ అటెన్కా ఆదాని సార్ను కలిసిండు. ఇక అటెన్కా వెల్స్పన్ వరల్డ్ గ్రూప్ కంపెనీ పెట్టుబడులకు స్వాగతం పలికిండు. ఇక ఇట్లా చాలా కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక కంపెనీ ఒకటే వస్తే చాలు అన్ని పర్మిషన్లు మేమే ఇస్తాం, అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నాడు. ఇక మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోనీకే ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక నెంబర్ 1 లెక్కల కష్టపడుతున్నాడు. ఇక మరి గతంలో కూడా చాలా వార్తలు వచ్చినాయి వీళ్ళు. ఇక మరి మాజీ ఐటీ మంత్రి ఇక కేటీఆర్ సార్ లేకపోతే పెట్టుబడులే రావు అని చెప్పి ఇక చాలా వార్తలు ఇక జోరుగా నడిచినాయి. ఇక వాటన్నిటికీ చెక్కు పెట్టినట్టే తెలుస్తున్నది వీళ్ళు. ఇక మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇక ఎంతకైనా ఐటీ శాఖ మంత్రి కదా, ఇక ఆ మాత్రం కష్టపడాలి. ఇక రేపు మాపో ఇక విదేశాంగ పర్యటన కూడా ఉన్నది మన సీఎం సార్ది. ఇక ఇద్దరు మంత్రులు కలిసి పోతున్నారు ఎంబడి రేవంత్ రెడ్డి సార్ ఎంబడి. ఇక మరి పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఇక సహకారం చేసే అవకాశం ఉన్నదంట. ఇక చూడాలి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తారో మన తెలంగాణ రాష్ట్రానికి. ఇక అందరికీ శుభవార్తనుల్లో ఇక మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే ఓ శుభవార్త చెప్పిరు ఇక రాష్ట్ర ప్రజలందరికీ. ఇక ఇప్పటికే డిస్కౌంట్ ఏదైతే చలాన్లు పెట్టిర్రో కదా, ఇక మరి ఆ గడువు పెంచిర్రంట. ఇక మరి ఆ గడువు ఎన్ని రోజులు పెంచిర్రు, ఇక మరి ఇప్పటిదాకా ఎంత ఆమ్దాని వచ్చిందో ఒకసారి అరుచుకుందాముండా. రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్తనుల్లో ఇక 31 తారీఖు దాకా గడువు పెంచింది ట్రాఫిక్ డిస్కౌంట్ చలాన్లు కట్టేటోళ్లకు. ఇక చాలా మంది చలాన్లు కట్టలేదంటుళ్ళు. ఇక జర గడువు పెంచుండ్రి సారు అంటే ఇక ట్రాఫిక్ పోలీసులు వాళ్ళైతే ఉన్నారో గీ తీరులో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 చలాన్ల పెండింగ్లు ఉన్నాయి. ఇక అందులో మనోళ్ళు 1,29,00,000 చలాన్లు క్లియర్ చేసిర్రు. ఇక దీనివల్ల సర్కారుకు 113 కోట్ల ఆదాయం వచ్చిందంట. అయినా ఇంత చక్కటి ఉపాయం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి చలాన్లు గుంజుతున్నారంటే ఇక చాలా గ్రేట్ సారు. ఇక 16 రోజులలోనే ఇంతగానో ఆమ్దాని వస్తే ఇప్పుడు 21 రోజులు పెంచిర్రు. ఇక చూడాలి మరి 21 రోజులల్లో సర్కారుకు ఇంకెంతగానో ఆమ్దాని వస్తుందో ఏమో. ఇక రాహుల్ గాంధీ సార్ మళ్ళీ యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో ఇటు కర్ణాటకలో తెలంగాణలో ఇక అధికారంలోకి తీసుకొచ్చిండు. ఇక మరి మళ్ళీ యాత్ర సంగతి ఏంది, ఇక మళ్ళీ శురు అవుతుందా లేదా ఏం సంగతో సార్ అరుచుకుందాముండా. ఇక రాహుల్ గాంధీ సార్ మళ్ళొక పాదయాత్రకు షురూ కాబోతున్నాడు. ఇక ఇప్పటికే భారత్ జోడో యాత్రతో ఇక కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిండు. ఇక అదే బలంతో తెలంగాణలో కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మరి పాదయాత్ర బలం బాగానే ఉన్నదని చెప్పి ఇక మళ్ళొక పాదయాత్రకు షురూ కాబోతున్నాడు సారు. ఇక నాగపూర్ నుంచి ముంబై దాకా మొత్తం మీద అయితే ఇక పాదయాత్ర చేసేందుకు తయారున్నాడు. ఇయో కానీ ఇక పాదయాత్రకు పర్మిషన్ ఇస్తలేరంట. ఇయో ఈ సార్ చెప్తున్నాడు, ఒకసారి ఇన్నుండ్రి. Manipur PCC President K. Megha Chandra formally submitted a request for permission to the Chief Secretary of Manipur 1 week before itself. They told our PCC President that we will give an answer within 5 days. After that, he waited for 5 days. After that, again he personally visited Chief Secretary to request for a permission to hold the Yatra in Palace Ground in Manipur, Imphal. That point of time, he told today evening, this is 3 days before, today evening, that day evening, he will give an answer, he will give a permission, that's what. But unfortunately, today we got information that government of Manipur declined to hold the Yatra in Palace Ground, Imphal. ఇన్నారు కదా, ఇక ఇచ్చిన పర్మిషన్నే మొత్తం రద్దు చేస్తున్నారంట. If they are not giving Palace Ground, okay, we are not going to fight with for Palace Ground. What is the matter? We are now going to do यात्रा इन मणिपुर इन अनदर लोकेशन. हम अडिग हैं कि ये भारत जोड़ो न्याय यात्रा इम्फाल से ही शुरू होगा.
कहाँ इम्फाल में शुरू होगा वो उसकी जानकारी आपको कल तक मिल जाएगी, क्योंकि उसके लिए हमें अनुमति की ज़रूरत है। पैलेस ग्राउंड में नहीं होगा, हमने 1-2 और जगह ढूंढ निकाले हैं। ఇక ఏదేమైనా న్యాయయాత్ర షురూ చేస్తామని చెప్పి అంటున్నాడు. ఇక మరి ఆఖరిలో పాదయాత్ర షురూ చేస్తారా చేయరు సారు? We will do yatra at any cost, brother. We are not going to stop this yatra. We will do yatra. ఇక మొత్తం మీద అయితే 100% చేస్తామని చెప్తున్నాడు సారు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక రాహుల్ గాంధీ సారు పోస్టర్ ఎట్లా అతికిస్తున్నాడో చూడండి రేవంత్ రెడ్డి సారు. ఇక చూసిరు కదా, ఇక రేవంత్ రెడ్డి సారు పోస్టర్ అతికిచ్చేసరికి ఇక చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు మస్తు ఖుషి అవుతున్నారు. ఇక సీఎం అసోంటి సారే తన కార్కు రాహుల్ గాంధీ సార్ పోస్టర్ అతికేసుకున్నాడంటే ఇక మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఇక కార్యకర్తలకు కూడా బలం పంచుతున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇక మొత్తం మీద అయితే న్యాయయాత్రతో ఈ అధికారంలోకి రావాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక చూడాలి మరి తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు ఎంపీ సీట్లు ఎన్ని గెలిపిస్తారో ఏమో. ఏం సారు గింత మాట అన్నావు? పాపం 10,000 జీతం వచ్చిన వాళ్ళు బస్సు ఎక్కొద్దా సారు? ఇక ఎక్కితే ఇక బిచ్చం అడుకున్నట్టేనా? ఇక పాపం ఇగో ఈ ముచ్చటనైతే ఇక చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇక గట్టినే అరుచుకుంటున్నారు ఇక కామారెడ్డి ఎమ్మెల్యే సార్ను. ఇక మరి ఏమన్నాడు ఏం సంగతో సార్ మీరే చూడుండ్రి. కామారెడ్డి ఎమ్మెల్యే మీకు యాదుకున్నాడు ఊళ్ళో. ఇక గదే నుల్లో ఇక కేసీఆర్ సార్ మీద, రేవంత్ రెడ్డి సార్ మీద గెలిచిన ఆయన వెంకటరమణారెడ్డి సారు. ఈ సారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఏర్పాటు చేసింది కదా మహిళలకు. ఇక 10,000 జీతం వచ్చి మరి ఇక బస్సు ఎక్కుతున్నారంటే ఇక బిచ్చపోల కంటే ఎక్కువ అని చెప్పి అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో అయితే ఇక చాలా వైరల్ అవుతున్నాయి వీళ్ళు. ఇక పాపం 10,000 జీతం వస్తాయేమో సారు. ఇక ఈ పొద్దు రేపు మీకు రేట్లు తెరవయ్యా. ఇక ఉప్పు ధర ఎంతున్నది, పప్పు ధర ఎంతున్నది, ఇక ఏదుకున్నా ఇక పిటాన పిరమాయే. ఇక పాపం బస్ అన్న ఫ్రీగా పెడితే ఆ పైసలు కలిసి వస్తాయి, దేనికో ఒక దానికి అక్కడికి వస్తాయి అని చెప్పి ఎక్కుతారు. ఇక మీ లెక్క ఆలోచిస్తే ఇక మొత్తం మీద కొట్లాట్లే అయితే సారు రాజకీయంలో అయితే. ఇక మొత్తం మీద ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి వీళ్ళు. ఇక చూడాలి మరి ఈ వ్యాఖ్యలు నా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం మాట్లాడతారో ఏమో. ఇక మీకంటే తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి సారు. ఇక మీకంటే ఏ బాధ తెలియదు. ఇక పాపం పేదోళ్లకు ఇక గిసొంటి పథకాలే అక్కడికి వస్తాయి. ఇక కావాల్సి ఎవరు తీసుకుంటారు చెప్పుండి సారు. ఇక కావాల్సి తీసుకునేటోళ్ళు అయితే ఇక చాలా భూస్వాములు ఉన్నారు. ఇక వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఇక పాపం పేదోళ్ళు అయితే ఇగో గిట్లా బస్సులు ఎక్కుంటా ముందుకు పోతుంటారు సార్ జీవితంలో. ఇక మీరు ఈ వ్యాఖ్యలు జర వెనుకకు తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు చాలా మంది. వారెవ్వ జగ్గారెడ్డి సార్ అంటే జగ్గారెడ్డి సారే. ఇక మరి జగ్గారెడ్డి సార్ రాజకీయం ఎట్లుంటుంది చెప్పుండ్రి, అలాగుండదు. ఇక పాపం కాలం కలిసి రాక ఓడిపోయా కానీ లేకపోతే ఈరోజు మంచి పొజిషన్లు ఉంటుండే. ఇక మరి మొన్ననేమో 20 నిమిషాలు రేవంత్ రెడ్డి సార్తో మీటింగ్ పెట్టి ఇక ఉట్టిన ఢిల్లీకాయ్. ఇక మరి ఏం సంగతి, మన పదవి కోసమా ఎట్లా మీకు చెప్పాలనా లేదా? ఒకసారి ముచ్చట చూడుండ్రి. ఇక జగ్గారెడ్డి సార్ అంటే ఎంత ఫేమస్ చెప్పుండ్రి, కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ లీడర్ అయ్యే. ఇక కాలం కలిసి రాక ఓడిపోయాయి కానీ లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవిలు ఉంటుండే సారు. ఇక పాపం ఓడిపోయినాక ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను అయితే కలిసిందే లేదు. ఇక మొన్న అయితే రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు. ఇక కలిసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడిండు. ఇక మరి ఎమ్మెల్సీ పదవి తీసుకుంటేందుక లేకపోతే వాళ్ళ భార్యను ఎంపీ పదవిలో నిలబెట్టేందుక ఇక మరి ఏందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి సార్తో చర్చ ఇక మామూలుగా అయితే వైరల్ అయితే లేదు ఈ వార్త. ఇక సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. ఇక కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇక మరి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నాకు టికెట్ ఇవ్వాలని కోరుతుండా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చినాక మినిస్టర్ చేయాలని కోరుతుండా? ఇదే కాదు, ఇక పార్టీ తరఫున ఇక పిసిసి పదవి అధ్యక్షులు ఉన్నది కదా, ఇక ఆ పదవి ఖాళీ కాబోతున్నది. ఇక ఆ పదవి కోరుతున్నాడా ఏం కోరుతున్నాడా అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ఇక సీనియర్ లీడర్ అయ్యే ఇక మరి ఎంత పెద్ద పదవి తీసుకుంటాడో ఏమో అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు.
ఇక రేవంత్ రెడ్డి సార్తో భేటీ ఇట్లుంటే ఇక సరాసరిన ఢిల్లీకి పోయిండులో జగ్గారెడ్డి సారు. ఇక మరి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఇక పెద్ద పదవే తెచ్చుకునేటట్టుగా అనిపిస్తున్నది. ఇక మరి ఆయనకు ఒక్కరికే కాదు, ఇక మరి ఆయన సతీమణి అయినటువంటి భార్యకు గుట్ట ఎంపీ టికెట్ తీసుకొచ్చేటట్టు అయితే తెలుస్తున్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద లీడర్లకు అందరికీ పిలుపు వచ్చిందో ఢిల్లీ రావాలని. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక దాని మీద చర్చించేందుకు ఢిల్లీ రావాలని చెప్తే ఇక రేవంత్ రెడ్డి సారు బట్టి విక్రమార్క సారు పోయిండ్రు. ఇక మరి పోయినాక ఏం మాట్లాడతారేమో కానీ ఇక వీళ్ళకంటే ముందుగానే ఇక జగ్గారెడ్డి సార్ ఢిల్లీ చేరుకున్నాడు. ఇక మొత్తం మీద ఏం పదవి పట్టుకొచ్చుకుంటాడో ఏమో అని ఇక సర్వతా చర్చ నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీలు అయితే. ఇక వస్తున్నా పోతున్నా అన్నట్టే ఉన్నది కదా అంబట్రాయుడు సార్ కథ. ఇక మొత్తం మీద అయితే ఇక మొన్న 10 రోజుల వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఇక మరి జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్తో భేటీ అయిండు. ఇక మరి ఎట్లా ఏమేమి సంగతులు తెలిసినాయి, ఏం కథ ఒకసారి మీరే చూడుండ్రి. వారెవ్వ అంబట్రాయుడు సారా మజాక. ఈ ఆంధ్ర పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుర్రుల్లో గదేంది మొన్న 10 రోజుల దాకా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాయి. ఇక మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీకి బాయ్ చెప్పి రోజు జనసేనతో దోస్తి కడుతున్నాడు. ఇదేం సంగతి అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు. ఇక మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తం మీద బాయ్ చెప్పినాక ఇక నిన్న పవన్ కళ్యాణ్ సార్తో భేటీ అయ్యిండు. ఇక దాదాపు 3 గంటల సేపు మాట్లాడిండు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఆలోచనలు నా ఆలోచనలు ఇక దగ్గరలో ఉన్నాయి. అందుకే ఇక నేను పవన్ కళ్యాణ్ సార్తో దోస్తి కట్టుకుంటా అని చెప్పి ఈ లెక్కల రాసుకొచ్చిండు. ఇక మొత్తం మీద అయితే ఆంధ్ర పబ్లిక్ అయితే పరిశాన్ అవుతున్నారు. ఇక ఇదెక్కడి కథ, 10 రోజులలో ఎవరన్నా పార్టీ మారి ఇంకో పార్టీలో కూతుండొచ్చినా అని చెప్పి ఇక మస్తు పరిశాన్ అవుతున్నారు. ఇక మరి రాజకీయం అంటేనే ఇట్లుంటుంది ఈ రోజులల్లా. ఇక మరి అసలు కథ ఏంటంటే ఇక మరి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినాక ఇక గుంటూరు టికెట్ ఆశించిండు. ఇక మరి గుంటూరు ఎంపీ టికెట్ ఇక దొరకదని చెప్పిరో ఏమో. ఇక మొత్తం మీద అయితే ఇక జనసేన వైపు చూస్తున్నాడు ఈ అంబట్రాయుడు సారు. ఇక మరి బ్యాటింగ్ చేసేటోడా, ఇక మరి ఫీల్డింగ్ చేపిస్తారా ఇక రాజకీయంలో కూడా బ్యాటింగ్ చేపిస్తేనే ముద్దుగుంటుంది అనుకున్నాడు ఏమో కానీ ఇక రాజకీయంలో బ్యాటింగ్ కోసం అయితే ఇక మొత్తం మీద జనసేన పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇక జనసేన పార్టీ తరపున ఇక మరి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని చెప్పి ఇక చాలా వార్తలు వస్తున్నాయి. ఇక చూడాలి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఏమో. ఇక మనకు ఎవరైనా చిన్నగా సాయం చేస్తే ఇక గుండెలో పెట్టుకొని చూసుకోము. ఇక అటువంటిది దేశానికి సేవ చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సార్ను మనం మర్చిపోతామా? ఇక సార్ వర్ధంతి. ఇక సార్ జ్ఞాపకాలు ఏమేమి ఉన్నాయి, ఇక మరి దేశానికి ఎట్లా సేవ చేసిండు ఏం సంగతి ఒకసారి అరుచుకుందాము డావులా. ఈ దేశం ఎవరినన్నా యాది పెట్టుకుంటుందో లేదో కానీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సార్నైతే యాది పెట్టుకుంటుందిలా. ఎందుకంటే ఆయన పోరాటం మరవలేనిది. మన దేశ స్వతంత్రం కోసం పోరాడిండు. మన దేశానికి స్వతంత్రం వచ్చినాక మన దేశ అభివృద్ధి కోసం పోరాడిండు. మహాత్మా గాంధీకి జవహర్లాల్ నెహ్రూ సార్కు ఎన్నుకుండి దేశ అభివృద్ధి కోసం సలహాలు ఇచ్చిండు. ఇక ఇప్పటికీ మనకు జై జవాన్ జై కిసాన్ అంటే ఈసారి యాదికొస్తాడు. దేశ అభివృద్ధి కోసం అంతగానం కొట్లాడిండు, రైతన్నల కోసం అంతగానం కొట్లాడిండు. ఇక ఈ దేశానికి ఏం కాకుండా హోంశాఖ మంత్రిగా పనిచేసినప్పుడైతే ఇక మన దేశానికి ఉక్కు కంచంలా నిలబడ్డాడు. ఇక పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు ఇక సారే ముఖ్య నేతగా ఉన్నాడు. ఇక మన దేశానికి ఏం కాకుండా రక్షించిండు. ఇక దేశ ప్రజలను మనసులను గెలిచిండు. ఇక ప్రధానిగా అయితే ఆయన సేవలు మరవలేనివి. ఇక చివరి వరకు దేశం కోసం పోరాడి ఆఖరిలా గుండెపోటుతో కాలం చేసిండు. ఇక ఇవాళ సారు వర్ధంతి. ఇక ఈ వర్ధంతి రోజు ఇంత గొప్ప నేతకు నివాళులు అర్పించుడైతే ఇక మన అదృష్టం. ఇక దేశానికి 2వ ప్రధానిగా తనదైన ముద్ర వేసిండు లాల్ బహదూర్ శాస్త్రి సారు. అరే రే కోడి అంటే కోడి యాదుల్లో మంచి పందెం కోడి దొరికింది ఆర్టీసీలకు. ఇక మరి దాన్ని ఏం చేసిరు ఏం సంగతి, ఇక మరి వేలం వేస్తారట. ఇక మరి ఆ కోడి ఏడ దొరికింది, ఏ డిపోలో వేలం వేస్తురో ఒకసారి మీరే చూడుండ్రి. అమ్మర బిడ్డ కనిపిస్తున్నాగా ఈ కోడి పుంజు, ఇది మామిడి కోడి పుంజు కాదుల్లో, ఇది మంచి పందెం కోడి. ఇది ఇక ఎవరో పాపం బస్సులో మర్చిపోయారంట, అటే వీకిరి. ఇక వస్తారా ఏం సంగతి అని చెప్పి చూస్తే ఇక ఎవ్వరు వచ్చింది లేదు ఇంతవరకు. ఇక పాపం ఆ కండక్టర్లు వాళ్ళు వీళ్ళు ఇక డిపోనే దీనికి ఇక దాన పెట్టుకుంటా నడిపిర్రు. ఇక మరి ఎన్ని రోజులని చూస్తారు చెప్పుండి ఆలుగుట. ఇక 9 తారీఖు దొరికిందట. ఇక చూసిరు ఇక దీన్ని రేపు పొద్దుగల వేలం పాట పెట్టడానికి తయారు ఉన్నారు. ఇక కరీంనగర్ 2వ డిపో ఉన్నది కదా,
కదా ఇక వేలం పాట పెడుతుర్రంట. ఇక పోయి మీరు కూడా పాల్గొనండి. ఇక ఎందుకంటే ఇంత మంచి కోడి దొరుకుతుందో లేదో మళ్ళా ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ వార్త మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఆ కోడి దక్కించుకున్న వాళ్ళు అయితే ఇక పేపర్లు వచ్చుడైతే ఖాయం. అబ్బాబాబాబా ఈ ఒక్క ముచ్చట ఎట్లా మర్చిపోతే నేను. ఇక చాలా ఇంపార్టెంట్ ముచ్చట ఇది. ఇక మరి ఆ ముచ్చట ఏంది, ఏం సంగతి, ఆ వార్త ఏందో మీరే చూడుండ్రి. ఇక మన జిహెచ్ఎంసీ హైదరాబాద్కు అవార్డు వచ్చింది. ఇక దేశంలోనే 9వ నగరంగా ఉన్నాం మనము క్లీన్ సిటీగా. ఇక పరిశాన్ అనిపిస్తున్నదిలే మీకైతే. ఇక ఏడేసిన చెత్త ఆనే ఉన్నది, ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది. ఇక దేశంలోనే మనం 9వ ర్యాంకులు ఉన్నామా అని చెప్పి పరిశాన్ అవుతున్నదా. ఇక మనమే 9వ ర్యాంకులు ఉంటే ఇక మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. ఇక నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ ఇక మొత్తం మీద అయితే ఇక దేశంలోనే మనం 9వ ర్యాంకు కొట్టున్నాం క్లీన్ సిటీగా. ఇగో కేంద్ర మంత్రి సారే అవార్డు ఇస్తున్నాడు మనోళ్లకు. Please extend your warmest applause to celebrate their achievement. ఇక చూసిరు కదా ఇక మిగతా 8 రాష్ట్రాలను ఇప్పుడు దాటి మనం నెంబర్ 1 కోతామో ఏమో. ఇక చూడాలి కానీ మొత్తం మీద అయితే అవార్డు కొట్టిరు పోండి మనోళ్ళు. ఇక తెల్లారితే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక గుంటూరు కారము, ఈ హనుమాన్ సినిమా ఇక పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతా ఉన్నాయి ఇక 2 తెలుగు రాష్ట్రాలల్లో. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఏ సినిమాకి ఎంత మంచి పేరు వస్తుందో. ఇక ఇప్పటికే మహేష్ బాబు సార్ అయితే ఇక మంచిగా గట్టిగా హామీ ఇచ్చినట్లయితే తెలుస్తున్నది ఇక ఫ్యాన్స్కు. ఇక పెద్ద ఎత్తున ఇక ఫ్యాన్స్ కూడా మస్తు సంతోషంగా ఉన్నారు. ఇక త్రివిక్రమ్ సార్ సినిమా అంటే ఇక ఎట్లుంటుంది చెప్పుండ్రి, ఇక వేరే లెవెల్ ఉండదు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక మనం మొన్న చూసినాం ఆ ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడే ఎంతో హంగామా చేసిరు ఫ్యాన్స్. అసలు ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక మరి హీరోయిన్ కూడా ఇక మంచిగా యాక్టింగ్ చేసింది. ఇక మరి విలన్గా ఉన్నటువంటి ఇక మరి చాలామంది పెద్ద పెద్ద యాక్టర్లు పెద్ద ఎత్తున యాక్టింగ్ చేసిర్రు. ఇక మహేష్ బాబు సార్నే ఇక ఢీ కొట్టేటట్టు యాక్టింగ్ చేసిర్రు. ఇక మరి ఇంత మంచి సినిమా రాబోతా ఉన్నది. ఇక రేపు పొద్దుగాల ఇక మరి సినిమా ఎట్లున్నది ఏం సంగతి ఇక మళ్ళీ రేపు పొద్దుగాల మనం మళ్ళీ ఒకసారి అరుచుకుందాం. కానీ అసలు పాటలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఈ జనరేషన్కి తగ్గట్టే ఉన్నాయి పాటలు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక సినిమా ఎంతవరకు జనాలకు రీచ్ అవుతుందో ఏం సంగతో. ఇక సినిమా అయితే మొత్తం మీద అయితే మంచిగానే ఉన్నది. ఇక సెంటిమెంట్తో ఇక ముందుకు పోయేటట్టయితే ఇక మనకు తెలుస్తూ ఉన్నది. ఇక రేపు పొద్దుగాల అయితే బయట పడుతుంది. ఇక ఇంకో సినిమా హనుమాన్ రేపు పొద్దుగాల రిలీజ్ కాబోతున్నది. ఇక మరి హనుమాన్ సినిమా మీద కూడా ఇక చాలా మంచి ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇక గతంలో ఇక చిన్న సినిమా జాంబిరెడ్డి చేసినటువంటి సినిమా హీరో ఈరోజు హనుమాన్ సినిమా చేస్తున్నట్టు ఇక మరి అది కూడా చాలా లాంగ్వేజ్లలో రిలీజ్ అవుతున్నది. ఇక పాన్ ఇండియా సినిమా. ఇక మరి అటువంటి సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుంది చెప్పుండ్రి. ఇక చాలామంది అయితే ఈ సినిమా ఇక మంచి హిట్ అయ్యి మంచి లాభాలలో ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక సినిమా ఎట్లుంటుంది ఏం సంగతి ఇక రేపు పొద్దుగాల బయట పడుతుంది. ఇగో ఇట్లా చాలా సినిమాలు రిలీజ్ కాబోతా ఉన్నాయి. ఇక చూడాలి ఈసారి సంక్రాంతికి ఎవరు విన్నర్ అవుతారో లేకపోతే ఎవరు లాస్ అవుతారో. ఇక ఇప్పటికైతే ఇక మరి ఊర్లకి అందరు బయలుదేరులో. ఇక మరి ఎట్లయినా ఫ్రీ బస్సులేనాయి. ఇక మొత్తం మీద ఊర్లకి చేరుకున్నారు చాలామంది. ఇక పండుగ పూట ఏం లేదు. ఇక పండుగ సెలబ్రేషన్స్ అయిపోయినాక ఇక సినిమా సెలబ్రేషన్ ఒకటే బాగున్నది. ఇక మరి డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు హీరోలకు ఇక మొత్తం ఆశలు ఇక ఫ్యాన్స్ మీదే ఉన్నాయి. ఇక పండుగ మీదే ఉన్నాయి. ఎందుకంటే గిరాకీ ఇప్పుడు గట్టిగా వస్తుంది కదా. ఇక మరి గిరాకీ గట్టిగా వస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది అని చెప్పి నమ్ముకుంటా ఉన్నారు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో ఏ సినిమా విన్నింగ్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇగో ఇట్లున్నాయి ఈ రోజు సినిమా వార్తలు. ఇక ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.